ఓం శాంతి 26/8/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మేము మా యోగ బలము ద్వారానే ఈ భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తాము. అక్కడ ఒకే ధర్మం, ఒకే రాజ్యం ఉంటాయి అని మీరు మాత్రమే గ్యారంటీ ఇస్తారు. ప్రశ్న: మాయ కలిగించి ఏ విఘ్నం నుండి సురక్షితంగా ఉండువారు చాలా మంచి అద్భుతాన్ని చేయగలరు? జవాబు: మాయ కలిగించే అన్నింటికంటే పెద్ద విఘ్నం దేహ అభిమానంలోకి తీసుకొచ్చి ఒకరి నామరూపాలలో మరొకరు చిక్కుకునేట్లు చేయటం. ఏ పిల్లలైతే ఈ విఘ్నాల నుండి సురక్షితంగా ఉంటారో, మాయ చేయు మోసము నుండి రక్షింపబడి ఉంటారో, వారు చాలా మంచి అద్భుతం చేసి చూపిస్తారు. వారి బుద్ధిలో సర్వీస్ గురించి క్రొత్త ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. దేహి అభిమానులుగా అయినప్పుడే సర్వీస్లో వృద్ధి జరుగుతుంది. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు తండ్రి శ్రీమతమునిచ్చేందుకు వచ్చారు. కొద్ది సమయంలోనే డ్రామా ప్లాన్ అనుసారం కార్యమంతా జరగాల్సి ఉంది అని పిల్లలకు తెలుసు. మీరు రావణపురాన్ని విష్ణుపురంగా చేస్తారు నాతో పాటు. ఇప్పుడు తండ్రి గుప్తంగా ఉన్నారు కనుక చదువు కూడా గుప్తంగా ఉంది. సేవా కేంద్రాలైతే చాలా ఉన్నాయి. చిన్న పెద్ద గ్రామాలలో కూడా సేవా కేంద్రాలు ఉన్నాయి. పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. రోజు రోజుకి ఇంకా పెరుగుతూ ఉంటారు. సాహిత్యంలో కూడా మేము ఈ భారత భూమిని తప్పకుండా స్వర్గంగా చేస్తాము అని వ్రాస్తూ ఉంటారు. మీకు ఈ భారత భూమి చాలా ప్రియమైనది. ఎందుకంటే ఈ భారతదేశం స్వర్గంగా ఉండేది అని మీకు తెలుసు. భారతదేశమే 5,000 సంవత్సరాల క్రితం స్వర్గంగా ఉండేది. భారతదేశం చాలా భవ్యంగా, వైభవంగా ఉండేది. బ్రహ్మముఖ వంశావళి పిల్లలైన మీకు మాత్రమే ఈ జ్ఞానం ఉంది. ఈ భారతదేశాన్ని శ్రీమతానుసారం స్వర్గంగా తయారు చేయాల్సి ఉంటుంది. అందరికీ మార్గాన్ని తెలియజేయాలి. ఇక ఏ ఇతర గొడవలు లేవు. మీ దగ్గర ఉండే చిత్రాలను పత్రికలలో కూడా ముద్రించే విధంగా ఎలాంటి ప్రకటనలు చిత్రాల ద్వారా ప్రచురించాలి అను విషయంపై పరస్పరం కూర్చొని సలహాలు తీసుకోవాలి. దీనిపై పరస్పరము సెమినార్లు అనగా చర్చలు జరపాలి. ఉదాహరణకు భారతదేశాన్ని ఎలా బాగు చెయ్యాలి అని ఆ ప్రభుత్వం వారు కూడా పరస్పరం కలుసుకొని చర్చిస్తారు కదా. ఏర్పడిన అనేక అభిప్రాయ భేదాలను తొలగించుకునేందుకు భారతదేశంలో సుఖశాంతుల స్థాపన ఎలా జరుగుతుంది అని పరస్పరం చర్చిస్తూ సరిచెయ్యాలి అని కూడా ఆలోచిస్తారు. అదేవిధంగా మీరు కూడా ఆత్మిక పాండవ గవర్నమెంట్ వారు. ఇది చాలా పెద్ద ఈశ్వరీయ ప్రభుత్వం. పతిత పావనుడైన తండ్రియే పతిత పిల్లలను పావనంగా చేసి పావన ప్రపంచానికి అధిపతులుగా చేస్తారు. ఈ రహస్యాన్ని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ముఖ్యమైనది భారతదేశంలోని ఆది సనాతన దేవీ దేవతా ధర్మం. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞం. రుద్రుడు అని శివబాబాని అంటారు. ఇప్పుడు తండ్రి వచ్చి మిమ్మలను మేల్కొల్పారు. మీరు మరలా ఇతరులను మేల్కొల్పాలి. మీరు డ్రామా ప్లాన్ అనుసారం మేల్కొల్పుతూ ఉంటారు. ఇప్పటి వరకు ఎవరెవరు ఏ విధంగా పురుషార్థం చేశారో కల్పక్రితం కూడా అలాగే చేశారు. మీది ఆత్మిక యుద్ధం. ఒక్కోసారి మాయ జోరు ఉంటుంది, ఒక్కోసారి ఈశ్వరుడి జోరు ఉంటుంది. అప్పుడప్పుడు చాలా తీవ్రగతిలో సర్వీస్ జరుగుతుంది. అప్పుడప్పుడు కొందరు పిల్లలకు మాయ విఘ్నాలు ఏర్పడతాయి. ఒక్కసారిగా మాయ మూర్ఛితులుగా చేసేస్తుంది. యుద్ధ మైదానం కదా. మాయ రాముడి సంతానాన్ని మూర్ఛితులుగా చేసేస్తుంది. లవకుశల కథ కూడా ఉంది. రాముడికి 2 కుమారులను చూపించారు. ఇక్కడైతే తండ్రికి లెక్కలేనంత మంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మనుష్యులందరూ కుంభకర్ణుడి నిద్రలో నిద్రిస్తూ ఉన్నారు. పరంపిత పరమాత్మ వచ్చారు అని, పిల్లలకు వారసత్వం ఇస్తున్నారు అని కూడా వారికి తెలియదు. తండ్రి భారతదేశంలోనే వస్తారు. ఈ విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. భారత్ వాసులే స్వర్గానికి అధిపతులుగా ఉండేవారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు.
పరంపిత పరమాత్ముడి జన్మ కూడా ఇక్కడే జరుగుతుంది. అందుకే శివ జయంతిని భారతదేశంలోనే ఆచరిస్తారు అనగా వారు వచ్చి ఏదో ఒకటి చేసి ఉంటారు కదా. తప్పక తండ్రి వచ్చి స్వర్గస్థాపన చేశారు అని బుద్ధి చెప్తుంది. ప్రేరణ ద్వారా స్థాపన జరగదు. ఇక్కడ పిల్లలైన మీకు రాజయోగం నేర్పించబడుతుంది. స్మృతి యాత్ర నేర్పించబడుతుంది. ప్రేరణలో ఏ విధమైన శబ్దము రాదు. శంకరుడు ప్రేరణ ద్వారా వినాశనం చేస్తారు అని భావిస్తారు, కానీ ఇందులో ప్రేరణ విషయమే లేదు. డ్రామాలో వారి పాత్రయే మిజైల్స్ తయారు చేయడం అని మీరు అర్థం చేసుకున్నారు. వారు వినాశనానికి నిమిత్తమై ఉన్నారు. ప్రేరణ అనేది శాస్త్రాలలోని పదం. ప్రేరణ అంటే ఎక్కడో ఉండి సంకల్పాల ద్వారా జరిపించడం, అలా జరగదు. ప్రేరణ మాటే లేదు. శంకరుడు సూక్ష్మవతనంలో ఉన్నారు. డ్రామా అనుసారం వినాశనం జరగాల్సిందే. మహాభారత యుద్ధంలో ఈ మిజైల్స్ అనగా ముస్లింలు అంటారు మహాభారతంలో ఇలా ఉపయోగించారు అని మహిమ చేయబడి ఉంది. ఏది గతించిపోయిందో అది మళ్ళీ పునరావృతం అవుతుంది. మేము యోగ బలం ద్వారా స్వర్గ స్థాపన చేస్తాము అని. అక్కడ ఒకే ధర్మం ఉంటుంది అని మీరు గ్యారంటీ ఇస్తారు. అప్పుడు మిగిలిన ధర్మాలన్నీ ఎక్కడ ఉంటాయి? తప్పకుండా వినాశనం అయిపోతాయి. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణువు ద్వారా పాలన అని గాయనం చేయబడి ఉంది. ఇంతవరకు సరిగ్గానే ఉంది, కానీ శంకరుడి శివుడిని కలిపేయడం తప్పు. ఇద్దరు ఒకటి అనడం శివశంకర అని అంటారు. ఎందుకంటే శంకరుడు ఏ కర్తవ్యాన్ని చేయకపోవడం వలన అతన్ని శివుడితో కలిపేశారు. కానీ శివబాబా అని అంటారు. నేను చాలా కార్యాలు చేయాల్సి పడుతుంది, అందరినీ పావనంగా తయారు చేయాల్సి ఉంటుంది. నేను ఈ బ్రహ్మ తనువులో ప్రవేశించి సాకారం ద్వారా స్థాపన కార్యాన్ని చేయిస్తాను. శంకరుడికి ఏ పాత్ర లేదు. శివుడిని పూజిస్తారు. శివుడే కళ్యాణకారి, జోలెను నింపేవారు. శివ పరమాత్మ ఆయన మహా అని అంటారు కదా. బ్రహ్మ కూడా ప్రజాపిత అయ్యాడు. బ్రహ్మయే విష్ణువు, విష్ణువే బ్రహ్మ అని చాలా గుహ్యమైన విషయాలు ఇవి. ఇవి కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. బుద్ధివంతులైన పిల్లలకి జ్ఞానం తక్షణమే అర్థమవుతుంది. పతిత పావనుడైన తండ్రి ఎప్పుడు వస్తారు మనుషులకి ఏమాత్రం తెలియదు. ఇప్పుడు ఇది కలియుగ అంతిమ సమయం. కలియుగం అంతమయ్యేందుకు ఇంకా 40,000 సంవత్సరాలు ఉంది అని భావిస్తే ఇంకా ఎంత పతితులుగా అవుతారు, ఎంత దుఃఖాన్ని సహిస్తారు. కలియుగంలో సుఖమైతే ఉండదు. ఏమీ తెలియనందున పాపం మనుషులు గాఢాంధకారంలో ఉన్నారు. పిల్లలైనా మీరు పరస్పరం చర్చించి సేవను ఎలా వృద్ధి చేయాలో సలహాలను తీయాలి. తండ్రి యుక్తులను తెలియజేస్తూ ఉంటారు. తర్వాత పిల్లలు పరస్పరం కలుసుకోవాలి. చిత్రాలపై బాగా అర్థం చేయించాలి. డ్రామా ప్లాన్ అనుసారం చిత్రాలు కూడా తయారవుతూ ఉన్నాయి. ఏదైతే సమయం గడుస్తూ ఉంటుందో అదేవిధంగా డ్రామా నడుస్తూ ఉంది అని పిల్లలకు తెలుసు. పిల్లల స్థితులు హెచ్చు తక్కువలు అవుతూ ఉంటాయి. తండ్రి కూడా సాక్షిగా చూస్తూ ఉంటారు. అప్పుడప్పుడు పిల్లలపై గ్రహచారం కూర్చుంటే దానిని తొలగించేందుకు ప్రయత్నం చేయిస్తారు. అది తొలగిపోవటానికి తండ్రిని స్మృతి చెయ్యమని క్షణము చెప్తూ ఉంటారు. కానీ పిల్లలు దేహ అభిమానంలోకి వచ్చి నష్టపోతూ ఉంటారు. ఇందులో దేహీ అభిమానులుగా అవ్వాల్సి ఉంటుంది, కానీ పిల్లలలో దేహ అభిమానం చాలా ఉంది. మీరు దేహి అభిమానులుగా అయితే తండ్రి స్మృతి ఉంటుంది, సేవ కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది. ఉన్నత పదవిని పొందేవారు సర్వీస్లో సదా నిమగ్నమై ఉంటారు. అదృష్టంలో లేకుంటే వారు పురుషార్థం కూడా చెయ్యరు. బాబా మాకు ధారణ జరగడం లేదు, బుద్ధిలో కూర్చోవడం లేదు అని వారు స్వయంగా చెప్తూ ఉంటారు. ధారణ అవ్వలేదు అంటే సంతోషం కూడా ఉండదు. ధారణ అయ్యే వారికి సంతోషం కూడా ఉంటుంది. శివబాబా వచ్చారు అని వారు భావిస్తారు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు మీరు మంచి రీతిలో అర్థం చేసుకుని ఇతరులకు కూడా అర్థం చేయించండి. కొందరు సేవలో నిమగ్నం అవుతారు, పురుషార్థం చేస్తూ ఉంటారు. ఏ సెకండ్ గడుస్తుందో అది డ్రామాలో ఫిక్స్ అయి ఉంది అని, మళ్ళీ అలాగే రిపీట్ అవుతుంది అని పిల్లలైనా మీకు తెలుసు.
వెలుపల ఉపన్యసించే సమయంలో అనేక రకాల మనుషులు వస్తారు అని పిల్లలకి అర్థం చేయించబడుతుంది. అందరూ వేద శాస్త్రాలు, గీత మొదలైన వాటిపై ఉపన్యసిస్తారు. ఇక్కడ ఈశ్వరుడు తన గురించి, తన రచనల ఆది మధ్య అంత్యాల రహస్యం గురించి అర్థం చేయిస్తున్నారు అని. వారికి ఏమీ తెలియదు అని పిల్లలైన మీకు తెలుసు. పరమాత్మ అంటే ఎవరో చిత్రాలలో చాలా బాగా చూపించబడింది. ఈ విషయాలను ప్రొజెక్టర్ ద్వారా అర్థం చేయించలేరు. ప్రదర్శనలో చిత్రాలు ఎదురుగానే ఉంటాయి. వీటి గురించి మీరు వివరించి ఇప్పుడు చెప్పండి. గీతా భగవానుడు ఎవరు? జ్ఞాన సాగరులు ఎవరు? పవిత్రత మరియు సుఖ సాగరులు ఎవరు? లిబరేటర్ అంటే ముక్తిదాత మరియు గైడ్ మార్గదర్శకుడు ఎవరు అని ప్రశ్నించవచ్చు. అప్పుడు వారు శ్రీకృష్ణుడు అనలేరు. పరమాత్ముడి మహిమయే వేరు. మొదట వ్రాయించండి. అభిప్రాయాలను తీసుకోవాలి. అందరి నుండి సంతకాలు కూడా తీసుకోవాలి. బాబా ఈ క్లాస్ చేసేటప్పుడు హాలులో పక్షులు కొట్లాడుతూ ఉన్నాయి. బాబా అన్నారు, ఇప్పుడు ప్రపంచమంతటా కొట్లాటలు, యుద్ధాలే ఉన్నాయి. అందరూ పరస్పరం కొట్లాడుకుంటూ ఉన్నారు. పంచవికారాలు కూడా మనుషులలోనే అని చెప్పబడతాయి. జంతువుల గురించి ఇలా చెప్పలేదు. వికారీ ప్రపంచం, నిర్వికారీ ప్రపంచం అని మనుషుల కొరకే గాయనం చేయబడింది. కలియుగంలో అసురీ సంప్రదాయం, సత్యుగంలో దైవీ సంప్రదాయం ఉంటాయి. మనుషులు చాలా తమో ప్రధాన బుద్ధి కలవారిగా అయిపోయారు. మనమే అసురీ సంప్రదాయులము అని ఏమాత్రం అర్థం చేసుకోలేరు. దేవతల ఎదుటికి వెళ్ళి ఈ విధంగా పాడతారు, మేము నీచులము, పాపులము, నిర్గుణహారులైన మాలో ఏ గుణాలు లేవు. ఈ విషయాన్ని మీరు వారికి నిరూపించి చెప్పవచ్చు, చూపించవచ్చు. మెట్ల చిత్రంలో ఈ విషయం చాలా స్పష్టంగా ఉంది. ఎక్కే కళ మళ్ళీ దిగే కళ ఏ విధంగా జరుగుతాయో చిత్రంలో చూపించారు. భారత్ వాసులకి మెట్ల చిత్రం చాలా ముఖ్యమైనది. ఇది అన్నింటికంటే మంచి చిత్రం. ఈ చిత్రం చూపించి చాలా బాగా అర్థం చేయించగలరు. 84 జన్మలు పూర్తి చేసుకుని మళ్ళీ మొదటి నంబర్ జన్మ తీసుకోవాలి. తర్వాత మళ్ళీ క్రిందకు దిగే కళ ద్వారా ఉన్నతమయ్యే కళలోకి వెళ్ళాల్సి వస్తుంది. అందరికీ మార్గాన్ని ఎలా తెలియజేయాలి అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఆలోచన నడవకపోతే సర్వీస్ ఎలా చేస్తారు? చిత్రాల ద్వారా అర్థం చేయించడం చాలా సహజం అవుతుంది. సత్యుగం తర్వాత మెట్లు దిగాల్సింది. ఇప్పుడు మనం బదిలీ అవుతున్నాము అని పిల్లలైన మీకు తెలుసు, కానీ నేరుగా సత్యుగానికి వెళ్ళరు. మొదట శాంతిధామానికి రావాలి. మీరు పాత్రధారులము అనేది మీకు తెలిసిపోతే స్వయాన్ని డ్రామాలో పాత్రధారిగా భావించేవారు మీలో కూడా నెంబర్ వారుగానే ఉన్నారు. మేము పాత్రధారులము అని చెప్పగలిగేవారు ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ప్రతి మనిషి అనంతమైన నాటకంలో నటులై ఉండి కూడా డ్రామాలోని ముఖ్యమైన నటుల గురించి, డైరెక్టర్ గురించి, డ్రామా ఆది మధ్య అంత్యాలను గురించి తెలుసుకోలేదని, కనుక వారు తెలివిహీనులు అని మీరు వ్రాయవచ్చు. ఇలా వ్రాయడంలో నష్టం ఏమీ లేదు. ఒక చెవి ద్వారా విని మరొక చెవి ద్వారా వదిలేయరాదు. సర్వీసు సర్వీసు సర్వీస్ ఈ తపన ఉండాలి. పిల్లలపై ఒక్కోసారి గ్రహచారం కూడా కూర్చుంటుంది అని, గ్రహచారం కూర్చున్నప్పుడు చాలా నష్టం జరుగుతుంది అని తండ్రికి తెలుసు. ధనవంతులు పేదవారుగా అవుతారు. ఏదైనా కారణం ఉంటుంది కదా. పిల్లలు నామరూపాలలో ఎప్పుడు చిక్కుకోకండి. లేనిచో మాయ ముక్కు పట్టుకొని గొయ్యిలో పడేస్తుంది అని బాబా చాలామందికి అర్థం చేయిస్తూ ఉంటారు. మాయ చాలా మోసం చేస్తుంది. ఇక్కడ ప్రేయసీ ప్రియులుగా అవ్వరాదు. కొందరు వికారాల కొరకే ప్రేయసీ ప్రియులుగా అవుతారు. మరికొందరు కేవలం రూపాన్ని చూసి బలి అవుతారు. సేవా కేంద్రాలలో కూడా ఇలాంటి అనేక మాయా విఘ్నాలు వస్తాయి. ఒకరు మరొకరి నామరూపాలలో చిక్కుకుపోతారు. మాయ చాలా ప్రబలమైనది. పురుషులపైనే కాదు, మాత మరొక మాత నామరూపాలలో, కన్య మరొక కన్య నామరూపాలలో చిక్కుకుపోతారు. పురుషార్థం చేస్తూ ఉన్న మాయ ఒక్కసారిగా పట్టుకుంటుంది. తండ్రి హెచ్చరిస్తూ ఉన్నారు, పిల్లలు, మాయ మనము చిక్కుకుపోయేలా చేసేందుకు చాలా ప్రయత్నం చేస్తుంది, కానీ మీరు అలా చిక్కుకుపోరాదు.
దేహ అభిమానంలోకి రాకూడదు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యాలి. మాయ చేసే మోసం నుండి రక్షించబడుతూ ఉండాలి. తండ్రి పిల్లలైన మిమ్మలను సుందరమైన పుష్పాలుగా తయారు చేసేందుకే వచ్చారు. మీకు ఏ విషయంలోనూ సంశయము రాకూడదు. మనస్సులో ఒకవేళ సంశయం వస్తే బాగా సేవ చేయలేరు. లోపలే సంశయపడుతూ ఉంటారు. ధైర్యంగా ఉండాలి. సమయం చాలా కొద్దిగా ఉంది. బాబా మురళిని వింటే ఉత్సాహంలోకి వస్తారు. ఆత్మప్రకాష్ బిడ్డ చిత్రాలపై మంచి గమనం ఉంచారు. బాంబే వారికి కూడా బుద్ధిలోకి రావాలి. ముఖ్యమైన చిత్రాలను మొదట తయారు చేయాల్సి వస్తుంది. చిత్రాలలో ఎలా ఉన్నతి చెయ్యాలో బాబా సూచనలు ఇస్తూ ఉంటారు. మెట్ల చిత్రాన్ని విమానాశ్రయాలలో ఉంచే విధంగా యుక్తిని రచించండి. ఈ చిత్రాన్ని చూసి అందరూ సంతోషిస్తారు. వీరికి సలహానిచ్చే వారెవరో చివరికి అర్థం చేసుకుంటారు. కనుక పిల్లలకు చాలా నష ఎక్కాలి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, పిల్లలైన మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు. మీరు మాయా రావణుడితో యుద్ధం చేస్తారు. మాయ ఎన్నో విఘ్నాలను వేస్తుంది. పిల్లలు చాలా హెచ్చరికగా జాగ్రత్తగా ఉండాలి. సెకండ్ పాయింట్, ప్రతి ఒక్కరూ తమ ఉన్నతి కొరకు యోచన చేయాలి. చిత్రాలపై ఎలా అర్థం చేయించాలో, సేవను ఎలా పెంచాలో మనుషులు సహజంగా అర్థం చేసుకునేలాగా చిత్రాలలో ఎలా ముద్రించాలో, ఏమి ముద్రించాలి అని ఆలోచిస్తూ ఉండాలి. వరదానము, దేహ అభిమానం యొక్క త్యాగము ద్వారా ఈ ఒక్క దేహ అభిమానాన్ని త్యాగం చేస్తే శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకునే సర్వసిద్ధి స్వరూప భవ. దేహ అభిమానాన్ని త్యాగం చేసి అనగా దేహి ఆత్మ అభిమానిగా అయినందున తండ్రితో సర్వ సంబంధాలు సర్వశక్తుల అనుభవం అవుతుంది. ఎందుకంటే నేను ఆత్మ అనుకున్నారు. ఆత్మకు సర్వ సంబంధికుడు బాబా కనుక ఈ అనుభవమే సంగమయుగం యొక్క సర్వశ్రేష్ఠ భాగ్యం. విధాత ద్వారా లభించిన ఈ విధిని స్వంతం చేసుకుంటే వృద్ధి కూడా జరుగుతుంది. సర్వసిద్ధులు కూడా ప్రాప్తిస్తాయి. దేహదారుల సంబంధం లేక స్నేహములైతే తమ కిరీటము, సింహాసనము మరియు తమ అసలైన స్వరూపం అన్నీ వదిలేశారు. మరి ఇప్పుడు తండ్రి స్నేహంలో దేహ అభిమానాన్ని త్యాగం చేయలేరా? ఈ ఒక్క త్యాగము ద్వారా అన్ని భాగ్యాలు ప్రాప్తిస్తాయి. ఎందుకంటే దేహ అభిమానమే అన్ని అనర్థాలకు మూల కారణమైంది. ఆత్మ అభిమానం మొత్తం సర్వప్రాప్తులకు ఆధారంగా కాబోతోంది. స్లోగన్, క్రోధ ముక్తులుగా అవ్వాలి అంటే స్వార్థానికి బదులు నిస్వార్థంగా తయారు కండి. కోరికల రూపాన్ని కూడా పరివర్తన చేయండి. ఏది కోరాలి, ఏది కోరకూడదు అని తెలుసుకొని అలాగ నడుచుకోవాలి. అవ్యక్త సూచన, అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ పవిత్రంగా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. తండ్రితో పాటు మీరందరూ కూడా పవిత్రత ద్వారా మేము ప్రకృతిని కూడా పావనంగా చేస్తాము అని ప్రతిజ్ఞ చేశారు. కనుక ఈ సంకల్పమును పూర్తి చెయ్యాలి అంటే విశ్వంలోని ప్రతి బిడ్డ మొదట సాధనాల నుండి, వ్యక్తుల నుండి ఆకర్షణ ముక్తులుగా కావాలి అని బాప్దాదా కోరుకుంటూ ఉన్నారు. సాధనాలను ఉపయోగించడం వేరే విషయం, ఆకర్షణ వేరే విషయం. కనుక ఇప్పుడు ప్రతి బిడ్డ మొదట ఆకర్షణ ముక్తులుగా కావాలి అని కోరుకుంటూ ఉన్నారు బాప్దాదా. ఓం శాంతి.